ఇయర్ బడ్ దేర్ ఆర్ మెనీ కంపెనీస్, మస్ట్ కంపెనీలు ఉన్నాయి లేదన్న మార్కెట్లో. బట్ దాని యాడ్ టీవీలో ఎప్పుడు చూసినాము. నేను స్కూల్లో నేను చెప్పాలంటే నేను 3rd స్టాండర్డ్ ఉన్నప్పుడు అప్పుడు ట్రాన్స్పరెంట్ లిడ్, బ్లూ క్యాప్ లేకపోతే ట్రాన్స్పరెంట్ లిడ్ విత్ పింక్ ట్యాబ్ అందులో ఇయర్ బడ్స్ ఉంటుండే. వాడమంటుండే చెవులకి టిమ్ములు ఉందంటే వాడమని. అది వెనక కంప్లీట్లీ బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అంటే ఏంది, యాడ్ రావద్దు, బట్ దట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద మార్కెట్, అంటే మార్కెట్లో అవైలబుల్ ఉండాలి అన్నట్టు. అంటే ఏంది, దాన్ని మీరు వాడితే ఏమవుతుంది అని దానికి ప్రాబ్లమ్స్ సైంటిస్ట్ రీసెర్చ్ ఈఎన్టీ సర్జన్ చూసుకున్నాక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ స్టడీ కండక్ట్ అయినాక చెప్పారు ఇయర్ బడ్స్ వాడొద్దని. ఎందుకంటే మన చెవు లోపల చర్మము డైరెక్ట్ బోన్ పైన ఉంది, మాంసం లేదు, ఏం లేదు. మీరు గట్రా ప్రతిసారి ఇయర్ బడ్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటే ఆడ మనం స్క్రాచ్ చేసినట్టు అవుతుంది. స్క్రాచ్ చేసినప్పుడు ఏమవుతుంది, చర్మం వెళ్ళిపోతుంది, వేరే చర్మం వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, కింద పడ్డారు, దెబ్బ తాకినాక చర్మం నార్మల్ చర్మం వస్తుందా, రాదు. అది ఫైబ్రోటిక్ టిష్యూ అంటాం. సేమ్ థింగ్ చెవు లోపల మెల్లగా వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు డెడ్ స్కిన్ ఫార్మేషన్ ఇంకెక్కువ అయిపోతుంది. ఎందుకంటే అది నార్మల్ స్కిన్ కాదు. దేవుడు మా చెవుకి ఎట్లా క్రియేట్ చేసుకున్నారంటే ఏమున్న చెవులో పట్టు ఉన్నదంతా బయటికి రావాలి. దాన్ని మీరు హ్యాంపర్ చేసినప్పుడు ఏమవుతుంది, స్క్రాచ్ పడుతుంది. అది ఏమవుతుంది, ఆ డెడ్ స్కిన్ ఫార్మేషన్ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఇయర్ ఇన్ఫెక్షన్ చాలా ప్రోన్ అవుతూ ఉంటుంది. అయినా మీకు ఒక అలవాటు అయిపోతుంది, చేయకపోతే నాకు ఏదో చెవులు ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.